హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో స్టార్ట్ కాబోతుంది. అది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, అలాగే బీబీ బజ్ హోస్ట్ శివాజీ గారా, అమర్దీప్ గారా, బిగ్ బాస్ 8 కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. అలాగే బిగ్ బాస్ 8లో కుమారి ఆంటీ ఉండబోతుందా, అలాగే షో ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, 24/7 ఉందా, అలాగే సీజన్ 7 నుంచి ఇంకెవరైనా సీజన్ 8కి రాబోతున్నారా, ఎన్ని వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడవరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. జస్ట్ 10 minutes వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేది ఎప్పటికీ రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు రన్నర్కి ఇవ్వడం కానీ, లేకపోతే లాస్ట్ సీజన్లో ఎవరైతే ఎక్కువగా ప్రేక్షకులు మెప్పు పొందుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇద్దరు పోటీ పడుతున్నారు బిగ్ బాస్ బజ్ హోస్ట్ కోసము. ఆ ఇద్దరు ఎవరెవరంటే అమర్దీప్ చౌదరి అలాగే శివాజీ గారు. ఇద్దరు అమర్దీప్ చౌదరి ఆల్రెడీ బిగ్ బాస్ 7 మన రన్నరు, మన అందరికి తెలిసిన విషయమే. అలాగే శివాజీ గారి పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే శివాజీ గారు కూడా ప్రేక్షకులు చాలా దగ్గరగా అయ్యారు. అలాగే శివాజీ గారి పేరు కూడా లాస్ట్ టైం తను ఎలక్షన్లో కూటమికి సపోర్ట్ చేయడము, కూటమి ఇప్పుడు విన్నర్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి శివాజీ గారిని తీసుకోవడం చెప్పి బిగ్ బాస్ టీము గట్టిగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. మొత్తానికి శివాజీ గారా, అమర్దీప్ చౌదరి ఇద్దరు ఎవరో ఒకరు అయితే 100% బజ్ హోస్ట్ చేస్తారని చెప్పి మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే బిగ్ బాస్ 7 సీజన్ 8లో కొంత కంటెస్టెంట్ల పేర్లు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో సోషల్ మీడియాలో చాలా వరకు కొందరు నేమ్స్ పెట్టారు. సో నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి పేర్లు, అలాగే నాకు వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మీకు నేను కొన్ని పేర్లు చెప్పడం జరుగుతుంది. వాళ్ళలో 90 నుంచి 95%, 100% చెప్పలేను కాబట్టి 90-95% వాళ్ళు ఉంటారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు ఉంటారో వాళ్ళ పేర్లు ఒకసారి మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి పవన్ గారు. యాక్చువల్గా అంజలి పవన్ నిజం చెప్పాలంటే సీజన్ 7లో సెలెక్ట్ అయింది. బట్ లాస్ట్ మూమెంట్లో రావడానికి తను ఇష్టం చూపించలేకపోయింది. ఎందుకంటే తను వచ్చే మూమెంట్లో ఆల్రెడీ స్పై టీము, స్పా టీము వీళ్ళిద్దరి టీంలలో భారీగా గొడవలు జరుగుతున్న టైంలో తను రావడానికి ఉద్దేశం లేక తను లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయింది. సో అలాగే నెక్స్ట్ యాంకర్, మన క్రికెట్ యాంకర్ అయినటువంటి విద్యా విశాఖ, తను యాంకరు, తను ఒక మోడలు. అలాగే తను టీవీలలో క్రికెట్ యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. సో తను మీకు క్రికెట్ చూసే వాళ్ళందరికీ మన విద్యా విశాఖ గారు చాలా పరిచయం ఉందని చెప్పుకోవచ్చు. తను కూడా వచ్చే ఛాన్స్ ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే సీజన్ 7లో ఓన్లీ 1 వీక్ ఉండి ప్రేక్షకుల మెప్పు పొందినటువంటి నైని పవన్ గారు కూడా బిగ్ బాస్ టీమ్ మళ్ళీ అప్రోచ్ అయిందని చెప్పి, నైని పవన్ గారు మళ్ళీ బిగ్ బాస్ 8కి రాబోతున్నారని చెప్పి మనకైతే వస్తుంది. ఎందుకంటే తను ఉన్న 1 వీక్ అయినా సరే చాలా ఇంపాక్ట్ అయింది ఆడియన్స్కు. అయ్యో పాపం 1 వీక్లో వెళ్ళిపోయిందా అని చెప్పి మనకైతే అలా అనిపించింది. సో ఇప్పుడైతే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ ఎవరైనా అవుతున్నారంటే అది కిరా కార్పి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిరా కార్పి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూటమికి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లో కూటమికి సపోర్ట్ చేయడము, కూటమి విన్ అవ్వడము, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కు కిరా కార్పికి మధ్యలో గొడవలు జరగడము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీకి లాస్ట్ మూమెంట్లో తన ఫ్రెండ్ అయినటువంటి పర్సన్కి సపోర్ట్ చేయడము, దానిని కిరా కార్పి తప్పు పట్టడము, ఇవన్నీ గొడవలు అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరైనా ఉన్నారా అంటే అది కిరా కార్పి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా తను కౌంటర్లు వేయడం వల్ల తను చాలా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే రీతు చౌదరి ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, అలాగే జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ ఈ షోలలో వచ్చే షోల ద్వారా ఎప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి రీతు చౌదరి కూడా మన బిగ్ బాస్ 8కు రాబోతుందని చెప్పి మనకైతే సమాచారం వచ్చింది. బిగ్ బాస్ 8 అనేది చాలా రసవత్తంగా ఉండబోతుంది. చాలా కొత్తగా బిగ్ బాస్ టీం చాలా బాగా ప్లాన్ చేసింది మనకైతే అర్థమవుతుంది. ఎప్పటిలాగానే అన్నపూర్ణ స్టూడియోలో ఆల్రెడీ సెట్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ 8 అనేది సెప్టెంబర్ 8న స్టార్ట్ కాబోతుంది, మనకు అందరూ తెలిసిన విషయమే. అలాగే యాంకర్ నిఖిల్ పేరు ఎప్పుడు ప్రతి సీజన్లో వినిపిస్తూ ఉంటుంది. బట్ ఈ బిగ్ బాస్ 8కు కంపల్సరీ నిఖిల్ వస్తున్నాడని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. సో చూడాలి నిఖిల్ ఈసారి కూడా వస్తాడా, లేకపోతే ఎప్పటిలాగానే తన పేరు లాస్ట్ మూమెంట్ వరకు వినపడి మళ్ళీ తను బిగ్ బాస్ టీం వాళ్ళకి హ్యాండ్ ఇస్తాడో చూడాలి. బట్ ఈసారి అయితే 100% నిఖిల్ వస్తున్నాడని చెప్పి మనకైతే సమాచారం వచ్చింది. బట్ ప్రతిదీ 100% అని చెప్పలేము. ఎందుకంటే బిగ్ బాస్ కాబట్టి ఏదైనా జరగవచ్చు, లాస్ట్ మూమెంట్ వరకు ఎవరైనా తప్పించుకోవచ్చు. అలాగే బిగ్ బాస్ 7లో గట్టిగా వినిపించినటువంటి పేరు అనిల్ గీలా.
తన పేరు కూడా చాలా బాగా గట్టిగా వినిపించింది. కానీ తన లాస్ట్ మూమెంట్లో చాలా డ్రాప్ అయ్యాడు. సో చూడాలి, తనకు కూడా బిగ్ బాస్ టీం అనేది అప్రోచ్ అయింది. తను వస్తాడా రాడా అనేది అనిల్ పైన డిపెండ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనిల్ చాలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్, అలాగే గట్టి యూట్యూబర్, అలాగే మన గంగావాకు సంబంధించినటువంటి ఛానల్ కూడా అనిల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలాగే జబర్దస్త్ టీం నుంచి ఎవరైనా వస్తున్నారా అంటే మన బుల్లెట్ భాస్కర్ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. సో బుల్లెట్ భాస్కర్ పేరు కూడా ఆల్రెడీ సీజన్ 7లో కూడా గట్టిగా వినబడింది. బట్ సీజన్ 7లో లాస్ట్ మినిట్లో తను దుబాయ్ ట్రిప్ ఉండడం వల్ల లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యాడని చెప్పి మనకైతే ఒక సోషల్ మీడియాలో సమాచారం అయితే వచ్చింది. సో ఈసారి బుల్లెట్ భాస్కర్ రాబోతున్నాడని చెప్పి గట్టి సమాచారం అయితే ఉంది. చూడాలి, ఈసారి బిగ్ బాస్ 8లో బుల్లెట్ భాస్కర్ ఉంటే చాలా తన పంచులతో షో కూడా కొంచెం గట్టిగా హిట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సోనియా సింగ్ డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడినటువంటి జంట ఎవరైనా ఉన్నారంటే సోనియా సింగ్ అని చెప్పుకోవచ్చు. సోనియా సింగ్ పేరు కూడా చాలా గట్టిగా వినబడుతుంది. ఎందుకంటే సోనియా సింగ్ మాట్లాడే ప్రతి డబుల్ మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది. తను నార్మల్గా మాట్లాడినా కూడా మనకు ఏదో డబుల్ మీనింగ్ ఉందనేది మీనింగ్లో మనకు షో ఎంటర్టైన్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ 8లో రకరకాల ఉన్నటువంటి కంటెస్టెంట్లను తీసుకోవడం జరుగుతుంది. అలాగే యూట్యూబర్ అయినటువంటి బంచిక్ బబ్లుని కూడా ఆల్రెడీ బిగ్ బాస్ టీం అప్రోచ్ అయిందని చెప్పి అర్థమవుతుంది. నేను ఇప్పటివరకు మీకు 16 నుంచి ఒక 16 నుంచి 17 నేమ్స్ చెప్పబోతున్నాను. బిగ్ బాస్ టీం ఈసారి 21 క్యాండిడేట్లను తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. సో షో అనేది సెప్టెంబర్ 8న స్టార్ట్ కాబోతుంది. అలాగే 24/7 ఉండబోతుంది. అలాగే ఒక యూట్యూబర్ని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఆ యూట్యూబర్ ఎవరు అంటే వంశీ తను మనకందరికీ సుపరిచితుడే. తను ఒక యూట్యూబరు, అలాగే మన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాడు. ఎందుకంటే తను ఆకుకూరలు అమ్మడం కానీ, వాళ్ళ అన్నయ్య కూడా తన మోటివేషన్ క్లాసులు ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలా బాగా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అలాగే సురేఖవాణి కూతురు అయినటువంటి సుప్రీత పేరు కూడా మనకు బిగ్ బాస్ 7లో అనేది బాగా గట్టిగా వినపడింది. బట్ బిగ్ బాస్ 7లో తను రాలేదు. బట్ బిగ్ బాస్ 8లో మాత్రం చాలా గట్టిగా వస్తుందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో రీసెంట్గా తను ఒక మూవీ కూడా స్టార్ట్ అయింది. హీరోయిన్గా అమర్జిత్ చౌదరితో హీరోయిన్గా ఒక మూవీ కూడా స్టార్ట్ అయింది. అలాగే అమృత ప్రణయ్, ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి అమృత ప్రణయ్ పేరు కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది. అలాగే తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే తను యూట్యూబరు. సో యూట్యూబ్లో కూడా తను చాలా ఫేమస్ కాబట్టి తను కూడా రాబోతుందని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. సో బిగ్ బాస్ 8 అనేది ఈసారి చాలా కొత్తగా ట్రెండింగ్లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ 7 ఎలాగా సూపర్ డూపర్ హిట్ అయిందో, బిగ్ బాస్ 8ని కూడా అలాగే బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైనా ట్రెండింగ్లో ఉన్నారంటే బర్రెలక్క లాస్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయడం వల్ల తను చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అలాగే రీసెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఎవరన్నా అంటే బర్రెలక్క పేరు అన్నది చాలా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రాష్ట్ర రెండిట్లో బర్రెలక్క తెలియని వాళ్ళు ఎవరై ఉండరు. అలాగే తన వంటల ద్వారా ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. బట్ కుమారి ఆంటీ ఒకవేళ సీజన్ 8లో వచ్చినా కూడా 2 నుంచి 3 వారాల కంటే ఎక్కువ ఉండదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తన బిజినెస్ తను ఓన్గా వంటలు చేసి సేల్ చేస్తుంది కాబట్టి, తను లేకపోతే తన బిజినెస్ పాడవుతుంది కాబట్టి తను ఉన్నా కూడా 2 నుంచి 3 వారాల మాత్రం ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా మొత్తానికైతే ఇప్పటివరకు అయితే 16 నుంచి 17 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పడం జరిగింది. సో బిగ్ బాస్ 8లో ఏ కేటగిరీలో ఎవరిని తీసుకోబోతున్నారు? సో సింగర్ని అప్రోచ్ అయ్యారు, అలాగే హీరోని, అలాగే హీరోయిన్ని, అలాగే డ్యాన్సరు, కమెడియన్, సీరియల్ ఆర్టిస్టు, సో యూట్యూబరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, అలాగే లవ్వర్లని, అలాగే మన విడిపోయిన జంట. ఎటు తిరిగి బిగ్ బాస్ అనేది ఎప్పుడు టీఆర్పీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి టీఆర్పీ రేట్ ఏ విధంగా పెంచుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది కాబట్టి, సో ఏ విధమైన కాంట్రవర్సీ ఎప్పుడు ఉండాలి, గొడవలు జరగాలి. సో గొడవలు జరిగితేనే ప్రేక్షకులు అరే ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో, వాళ్ళు గొడవ పడ్డారు కదా ఇంకేమైనా జరుగుతుందా అని చెప్పి రసవతంగా చూసే ఛాన్స్ ఉంది. కాబట్టి బిగ్ బాస్ టీం ఎప్పుడు ఏదో విధంగా తన కంటెంట్ ఇచ్చే క్యాండిడేట్లని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది గొడవలు అంటేనే బిగ్ బాస్. సో బిగ్ బాస్ టీం ఎప్పుడు టీఆర్పీ రేటు పెరుగుకోవాలని చూస్తుంది కాబట్టి ఆ పెరగడం కోసం తను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా బిగ్ బాస్ టీం సో కాంట్రవర్సీ ఉన్నటువంటి కంటెస్టెంట్లు తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం అనేది ఈసారి చాలా గట్టిగా ప్రయత్నిస్తుందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి నేమ్లు మొత్తం నేను చెప్పిన నేమ్స్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేమ్స్. సో ఇవి వీళ్ళు 90 నుంచి 95% మాత్రం
వస్తున్నాయని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ప్లీజ్ సపోర్ట్.